హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పిఎం సూర్యఘర్ అదే మఫ్ట్ బిజ్లీ యోజన అని చెప్పి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. ఇది సోలార్ రూఫ్ టాప్లు అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి అంటే మన ఇంటికి ఈ సోలార్ పవర్ అనే దాన్ని మనం వేసుకోవడానికి ఉంది. అసలు ఈ స్కీమ్ ఏంటి, స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి, సబ్సిడీ కూడా వస్తుంది దీనికి మనకి. అది ఎంతవరకు వస్తుంది, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడండి. ఇక్కడ మీకు pmsuryagar.gov.in అని చెప్పి మనం వెబ్సైట్లోకి వెళ్తే దీని డీటెయిల్స్ మీకు అక్కడ వెబ్సైట్లో కూడా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ సబ్సిడీ వచ్చి దీనికి మనకి యావరేజ్ మంత్లీ కన్జంప్షన్ 150 యూనిట్స్ వరకు వాడినట్టయితే మనకి 1 to 2 కిలోవాట్స్ రూఫ్ టాప్ అనేది పడుతుంది. అంటే మన క్యాపబిలిటీ అనమాట. ఆ 1 to 2 కిలోవాట్స్కి మనకు సబ్సిడీ 30 నుంచి 60,000 వరకు వస్తుంది. అదే 150 to 300 అయితే 2 to 3 కిలోవాట్స్ పడుతుంది. దానికైతే మనకి 60,000 నుంచి 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. 300 యూనిట్లకి మించి వస్తే దానికి 3 కిలోవాట్స్ కంటే ఎక్కువ పెట్టుకోవాలి. అంటే మనకు వచ్చిన యూనిట్స్ని బట్టి కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఎంత వచ్చినా సరే మనకి 78,000 మించి అయితే సబ్సిడీ రాదు. దీన్ని మీరు అందరూ గమనించండి తప్పకుండా. ఎందుకంటే మనకి మ్యాక్సిమం అనేది 78,000 మాత్రం మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొక్కటి మనం రిమైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పర్సంటేజ్ వైజ్ అని లెక్కేసుకుంటాం కదా. అది కాకుండా ఇక్కడ క్లియర్గా మనకి చూడండి, ఇక్కడ 30 to 60,000 మాత్రమే 1 to 2 కిలోవాట్స్ అయితే అంటే నాకు మ్యాక్సిమం 1 కిలోవాట్కి 30,000 వస్తుంది అనమాట. 2 కిలోవాట్స్కి 60 వస్తుంది. 3 కిలోవాట్స్కి అయితే 78 వస్తుంది. చూడండి, ఇక్కడ 3rd కిలోవాట్ పోతులకి మనకి ఆటోమేటిక్గా కొద్దిగా అమౌంట్ అనేది అయితే రెడ్యూస్ అయింది. అది ఒకసారి మనం చూసుకోవాలి. 78,000 వచ్చింది. యాక్చువల్గా కిలోవాట్కి 30 అయితే 3 కిలోవాట్స్కి 90 రావాలి, కానీ కాకపోతే 78 మ్యాక్సిమం ఇచ్చాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఆ స్కీమ్ బట్టి మనం ఏం చేయలేం కదా, అంతేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం pmsuryagar.gov. అనే వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మనకి చూడండి వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కాల్కులేటర్ ఉంది కదా, దాన్ని అయితే టచ్ చేస్తే మనకి సోలార్ రూఫ్ టాప్ కాల్కులేటర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీ ఆఫ్ కస్టమర్, అంటే రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి మంత్లీ యావరేజ్ బిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెసిడెన్షియల్ పెట్టాను నేను ఎగ్జాంపుల్. యావరేజ్ బిల్లు మంత్లీ ఎంత వస్తుందని పెట్టుకుంటే నేను ఎగ్జాంపుల్గా అయితే ఒక 1,500 రూపీస్ అయితే పెట్టాను. చూడండి, దానికి ఇక్కడ కింద కాల్కులేట్ అని కొడితే క్లియర్ డేటా వచ్చింది. మనకి రికమెండేషన్గా కెపాసిటీ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ యాజ్ పర్ యువర్ ఇన్పుట్స్ అని మనం ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి 2 కిలోవాట్స్ అనేది ఇచ్చాడు ఇక్కడ మనకి. చూడండి, ఇక్కడ మొత్తం క్లియర్గా ఇచ్చేసాడు. ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో 86,000, సబ్సిడీ ఏమో 36,000 వస్తుందట మనకి. 50,000 అనేది మనం కాంట్రిబ్యూషన్ షేర్ అంటే కన్జ్యూమర్ కట్టాలి, మనం కట్టాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రూఫ్ టాప్ ఏరియా ఏమో 200 స్క్వేర్ ఫీట్ ఉండాలి. ఇది స్క్వేర్ మీటర్స్లో అయితే 19 స్క్వేర్ మీటర్స్. చూడండి, మనకి ఎలక్ట్రిసిటీ పర్ డేకి 8.64 కిలోవాట్స్ పర్ డే అయితే అవుతుంది. అదే సంవత్సరానికి అయితే మనకి 3,153 కిలోవాట్స్ పర్ ఇయర్ అయితే ఎలక్ట్రికల్ అనేది జనరేట్ అవుతుంది, ఎలక్ట్రికల్ పవర్. చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ సేవింగ్స్ చూసుకుంటే మనకి రోజుకి 26 రూపాయల వరకు అయితే మనకి సేవింగ్స్ అయితే పొందొచ్చు. సంవత్సరానికి అయితే 9,460 రూపాయల వరకు సేవింగ్ పొందొచ్చు. ఇదన్నమాట. అదే మనం ఇక్కడ 3 కిలోవాట్స్కి 4 కిలోవాట్స్కి 5 కిలోవాట్స్కి చేంజ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. అంటే మనకి రిక్వైర్మెంట్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా, 5 కిలోవాట్స్కి 72,000 అని, 3 కిలోవాట్స్కి అయితే 54,000 అని. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇందాకేమో అక్కడ 78,000 మించి రాదన్నాడు సబ్సిడీ. దాన్ని బట్టి మనం చూసుకోవడం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మన రిక్వైర్మెంటు, మన బేసిక్ బిల్ పేమెంట్స్, మన మంత్లీ యావరేజ్ బిల్స్ ఇవన్నీ చూసి ఆడు మనకి ఇది యాక్సెసిబిలిటీ అనేది ఇస్తాడని అనుకుంటా.
చూడండి, ఇందాక మనం చెప్పాం కదా ఇక్కడ చూడండి 78,000 అని. అది మరి ఇది ఇవ్వడం అయితే మ్యాక్సిమం 78 అని ఇచ్చాడు. 78,000 వరకు అని ఇచ్చాడు. మరి ఇక్కడ కాల్కులేషన్లోకి వెళ్ళగానే మరి చూడండి, ఇక్కడ మళ్ళీ కాల్కులేషన్లో కొద్దిగా వేరే వచ్చింది కదా, దీన్ని కూడా ఒకసారి మనం గమనించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అనేది రూఫ్ టాప్ సోలార్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ స్టెప్ వైజ్ ప్రొసీజర్ అయితే మీకు చెప్తాను నేను. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, pmsuryagar.gov.in అనే వెబ్సైట్లోకి అయితే మనం వెళ్తే మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా చేయాలనేది కూడా మీకు వివరిస్తాను. చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్ ప్రాసెస్ చెప్తాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. చెప్తున్నా కొంచెం. ఇది అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్ అని ఉంది కదా, రిజిస్టర్ హియర్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్గా అనకాపల్లి సెలెక్ట్ చేసాను. నెక్స్ట్ టైం మనకి అది వెస్టర్న్ పవర్ ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లేకపోతే సిపిడిసిఎల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన డిస్కమ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. కన్జ్యూమర్ నెంబర్ అంటే మనకి పవర్ బిల్ మీద ఉంటుంది అది అన్నమాట. అది ఎంటర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా అయితే ఏదో నెంబర్ ఇచ్చి మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలియజేసేందుకు అయితే ప్రయత్నిస్తాను. నెంబర్ ఇవ్వకుండా అయితే అవుతుంది నెక్స్ట్ స్టెప్కి. చూడండి, ఒక నెంబర్ ఇస్తున్నాను. నెంబర్ అది మనం సూటబుల్ నెంబర్ ఇవ్వక అవ్వట్లేదు. కొన్ని ఎగ్జాంపుల్గా నేను మా ఏరియాలో ఉన్నది ఏదో ఒకటి ఇస్తాను. ఇక్కడ కాకినాడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం అయితే ఈ అకౌంట్ నెంబర్, అదే కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత చూడండి, కింద ఇక్కడ మనకు నేమ్ చూపిస్తుంది కదా, నేమ్ షార్ట్ కట్స్లో చూపిస్తుంది. స్టార్టింగ్ లెటర్ మధ్యలో మిస్సింగ్ లెటర్స్తో చూపిస్తుంది. ఆ నేమ్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ అనేది చేయాలి. చూడండి, ఆ నేమ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనది వచ్చిందా వేరే వాళ్ళది వచ్చిందా అనేది. నెక్స్ట్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయాలి. అది అయిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ టు సెండ్ మొబైల్ ఓటీపీ ఇన్ ఎస్ఎంఎస్ అని వస్తుంది. తర్వాత వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా మనకి ఈమెయిల్, ఫోన్ ద్వారానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ చెక్ కోసం ఇమేజ్ క్యాప్చర్ అనేది కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది, ఒక నెంబర్ కూడా వస్తుంది అనమాట. అది దాని తర్వాత టెక్నికల్ ఫేజిబిలిటీ అప్రూవల్ అనేది అవ్వాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అప్లై చేసేసిన వెంటనే మాత్రం అప్లై అయిపోయినట్టు కాదు ఫ్రెండ్స్. ఇది అప్లై అయిన తర్వాత, ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ అయితే కింద ప్రొసీడ్ అని అడుగుతుంది. ప్రొసీడ్ అని అడిగిన తర్వాత మళ్ళీ మనకి ఆ ప్రొసీడ్ అని అడిగిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మాత్రమే మనకు అది అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మన ప్రాసెస్ ఏదో రిజిస్ట్రేషన్ చేస్తాం మళ్ళీ వాళ్ళు చేస్తారు కదా అని కూడా అది పూర్తిగా పొరపాటు. అది కూడా చూసుకోండి అందరూ. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసాం కదా, ఆటోమేటిక్గా వాళ్ళు కాల్ చేస్తారులే అనుకుంటాం. నెక్స్ట్ సైన్ ఇన్ ప్రాసెస్ ఉంది. సైన్ ఇన్ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే అది అవుతుంది. మీకు అందరూ చెప్తారు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తారు. మీకు రిజిస్ట్రేషన్ కాదు, రిజిస్ట్రేషన్ తర్వాత, రిజిస్ట్రేషన్ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు తెలియజేస్తాను నేను. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా నా నెంబర్తో నేను లాగిన్ అయ్యి మీకు చూపించడానికి అని చెప్పి నా నెంబర్ తోటి, సర్వీస్ నెంబర్తో లాగిన్ అయ్యాను.
చూపిస్తాను మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందో. ఓటీపీ మిస్ కొట్టాం అనమాట. చూడండి ఈ విధంగా వస్తుంది ప్రొసీడ్ అని. లాగిన్ అయితే ప్రొసీడ్ పైన ఎంటర్ చేస్తే చూడండి మళ్ళీ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇదనమాట. చూడండి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఓపెన్ అయితే ఓపెన్ ఇవ్వాలి. అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డివిజన్ అనేది ఇవ్వాలి, సబ్ డివిజన్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి శాంక్షన్ లోడ్ ఇవ్వాలి, అంటే 2 kW లేదా 3 kW అది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మన కేటగిరీ రూఫ్ టాప్ కేటగిరీ అంటే రెసిడెన్షియల్ ఇచ్చుకోవాలి. అయిన తర్వాత మనం ప్రపోజ్డ్ అంటే ఎన్ని కిలోవాట్స్ పెట్టుకున్నాం, 2 అయితే 2, 3 అయితే 3, ఎంత అయితే అంత. కింద అవసరం లేదు అనుకోండి. నెక్స్ట్ లొకేషన్ అనేది మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తోటి ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్లో నేను ఆప్షన్ ఇచ్చాడు కదా. ఒకవేళ ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలి, అమౌంట్ కట్టుకోకుండా లోన్ తీసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ డూ యూ విష్ టు అవైల్ బ్యాంక్ లోన్ కదా. పైన బ్యాంక్ లోన్ని ప్రెస్ చేస్తే ఇది వస్తుంది. దీంట్లో చూడండి మనకి స్టేట్ బ్యాంక్ ఇచ్చాడు, కెనరా బ్యాంక్ ఇచ్చాడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాడు, ఐడిబిఐ ఇచ్చాడు. చూడండి ఎగ్జాంపుల్ యూనియన్ కొట్టాను, చూసారు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ నేమ్ అండ్ డీటెయిల్స్ అని ఇచ్చింది. యూనియన్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ యూఆర్టీఎస్. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు పూర్తిగా ఇచ్చాడు. దీనికి ఇంకా మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఎంత, 80% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ 15 lakhs, 15 లక్షల వరకు ఇస్తారట. 80% ఇస్తాడు ప్రాజెక్ట్ కాస్ట్లో, 80% వరకు బ్యాంక్ లోన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. చూడండి ఇక్కడ అంటే మనం ఒకవేళ మనం సొంతంగా ఆ డబ్బుల్ని మనం పెట్టుకోలేకపోతే సబ్సిడీగా ఉంటే రిమైనింగ్ అమౌంట్ దాన్ని బ్యాంక్ వాడు లోన్ రూపంలో కూడా ఇస్తాడు అనమాట మనకి. అది చూడండి ఇక్కడ మ్యాక్సిమం లోన్ టెన్యూర్ 84 months ఇచ్చాడు. 84 months వరకు కూడా మనకి లోన్ టెన్యూర్ పెట్టుకోవచ్చు ఈఎంఐ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసారా టెన్యూర్ 84 months ఇచ్చాడు. మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 8.95 నుంచి 10.25 వరకు ఉంది. దాదాపు 90 పైసా పడుతుంది అనమాట. ఇది సిబిల్ బేస్డ్ అనమాట, మన సిబిల్ని బట్టి వస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ లోన్ చూడండి రెసిడెన్షియల్ ఆర్ కాంపోజిట్ అని ఇచ్చాడు, అంటే రెసిడెన్షియల్ అదే హోమ్ లోన్ కింద హోమ్ లోన్ టైప్ అనమాట. చూడండి ఇక్కడ మనకి బ్యాంక్ చీఫ్ మేనేజర్ నెంబర్ అయితే ఇచ్చాడు. ఏ బ్యాంక్ అయితే మనం చేసుకుంటున్నామో ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నెంబర్ అయితే మనం ఇక్కడ కింద చూడొచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది అయినా జరిగినప్పుడు కన్ఫర్మ్గా మనం వీళ్ళని అయితే కన్సల్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు బ్యాంక్ మేనేజర్ తోటి. అంటే ఇది మ్యాండేటరీ అనమాట ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ అని చూసారా, ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. చూడండి నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ ఇలా ఓకే అని అడుగుతుంది. ఓకే ఇచ్చినట్లయితే మనకి చూడండి మెసేజ్ వస్తుంది. అంటే మన కాంటాక్ట్ నెంబర్ అది షేర్ అవుతుంది అనమాట వాళ్ళకి. అది ప్రెస్ చేసినప్పుడే ఇదనమాట. షేర్ అయిన తర్వాత వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఇదన్నమాట ప్రాసెస్. చూడండి ఇక్కడ మరి సబ్మిట్ అప్లికేషను, సబ్మిట్ బ్యాంక్ అని చూసారా, ఆ పైన ఉన్న బ్యాంక్ లోన్ అనే దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇటువంటి చూడండి ఇక్కడ సబ్మిట్ అప్లికేషను, సబ్మిట్ బ్యాంక్ అని ఉంది కదా, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనకి సబ్మిట్ బ్యాంక్ చేసుకోవాలి. అవి రెండు చేసుకుంటే కనుక మనకి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కన్ఫర్మ్గా బ్యాంక్ వాళ్ళు మనకి కాల్ చేస్తారు. చూడండి ఇక్కడ స్టెప్స్ మీకు ఎంత చెప్పాను కదా, 1, 2, 3 ఫేజిబిలిటీ ప్రోలో ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నమాట మొత్తం స్టెప్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకున్నప్పుడు అయితే మాత్రం అన్నీ కూడా కండిషన్స్ అన్నీ జాగ్రత్తగా చదువుకోండి. ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. ఈ స్కీమ్ అయితే బెటర్. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ది అప్లికెంట్ షాల్ బి ఓన్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ నేషనల్ పోర్టల్. ది అప్లికేషన్స్ హ్యావింగ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆఫ్ ది వెండర్
వుడ్ బి రిజిస్టర్డ్ అండ్ సచ్ వెండర్స్. అంటే మన సేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీగా ఉందని చెప్తున్నాడు. ఎలక్ట్రిసిటీ, బ్యాంక్ అకౌంట్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అన్నీ కూడా సేమ్ ఉండాలి, లేకపోతే అది రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఇవన్నీ మనం గమనించుకోవాలి, ఎందుకంటే మనం ఏదో అప్లై చేసామని పేరుకి అప్లై చేసేయకుండా పూర్తిగా వివరంగా చూసుకొని అప్లై చేస్తే మంచిది. ఇది దీని ప్రాసెస్. దీన్ని ఇంకా ఫేక్ వీడియోస్ తోటి వేరేగా సేవ్ చేసుకోవచ్చు, కరెంట్ అమ్మేసుకోవచ్చు, ఫుల్ ఫ్రీ అని చెప్తున్నారు. ఫుల్ ఫ్రీ అయితే కాదు, యూనిట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. దాన్ని అయితే అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోయినా సరే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైనా సరే పంపించండి. కన్ఫర్మ్గా ఎవరో ఒకరికి యూజ్ అవుద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.